కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మరి ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దీన్ని రిపీల్ చేస్తాము అనేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక 24లో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినారు, రిపీలింగ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. అంటే దీన్ని వాపస్ తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. పోనీ తీరా జరిగింది ఏంటంటే ఎక్కడ కూడా బీజేపీకి ఒక లేఖ కూడా రాయాలి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ ప్రభుత్వం కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దీన్ని రద్దుపరచండి, దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉండేది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ టీడీపీల కూటమి ప్రభుత్వమే. మరి ఈరోజు కూడా అది కొనసాగుతూ ఉంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాష్ట్రంలో ఇది జగన్ గారి హయాం నుంచే మొదలైంది, కేంద్రంలో 29 రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2022 నుంచి మోడీ గారు తీసుకొచ్చారని మోడీ గారిని పొగిడి జగన్ గారి హయాంలోనే దీన్ని తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో రీసర్వే పూర్తి అయిందని కూడా చెప్తూ దీనివల్ల రైతుల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి చట్టంగా అభివర్ణించారు. నిజమే, 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో బహుశా 1928లో అనుకుంటా బ్రిటిష్ ప్రభుత్వము సర్వే నిర్వహించి రైతుల యొక్క వివరాలు వారి స్వాధీనంలో, వారి అనుభవంలో వారు హక్కుగా కలిగినటువంటి